హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యము. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అని తెలియజేస్తూ, ఈ యొక్క సర్వ మానవాళి జన్మతః కర్మతః పాపము చేత పట్టబడి నిత్య నరకాగ్నిలోనికి వెలనై ఉంటూ ఉండగా, దేవుడు ప్రేమా స్వరూపిగా ఉండి నిన్ను నన్ను ఈ యొక్క సర్వ మానవాళిని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు అనబడిన ప్రభు అయిన యేసును ఈ లోకములోనికి పంపి ఉన్నాడు. నిన్ను నన్ను నిత్య నరకము నుంచి తప్పించబడి నిత్య మహిమలో యుగ యుగములు జీవించున్నట్లు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య సువార్తను వింటున్న నీవు ఆ యొక్క అద్వితీయ కుమారుడిగా పుట్టిన ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచి దేవుని చేత నీవు కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.